ఓకే. నమస్కారం బాలు గారు, బాగున్నారా? బాగున్నాను సార్. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నం అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టానండి. అది తెలంగాణలో ఉండే కళారూపాలు, కళాకారులందరిది డేటా వీడియో బుక్ లాగా నేను ఒక సంగ్రహంగా ఒక దగ్గర ఒక అంబ్రెల్లా కింద ఒక గొడుగు కింద రావాలని నేను ఇది ఒక మాసం అయింది, 1.5 మంత్ అయింది. చాలా మంది కళాకారులు నాకు పరిచయం ఉంది కాబట్టి ఏదో సుహృద్భావంతో నేను అడుగుతుంటే వాళ్ళందరూ ఇస్తున్నారు. మీరు కూడా మీరు టైం కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. మీ గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. అందరికీ నమస్కారం. సో నేను ఆల్రెడీ 2014 నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి జాబ్ వచ్చినప్పటి నుంచి కళారంగంలోనే ఉన్నాను. రెగ్యులర్గా మా డిపిఆర్ అండర్ అండ్ కలెక్టరేట్లో వర్క్ చేస్తూ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తాను. జాబ్ గురించి కాదు, కళారంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? కళారంగంలో దాదాపు 2020 నుంచి ఉన్నాను సార్. 2001 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి అంటే ఆ టైంలో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మనకు ఆ టైంలో నేను కొత్తగా హైదరాబాద్లో వచ్చాను అనమాట. మీరు ఎవరు? అది సిర్పూర్ కాలనగర్ దగ్గర బాబాపూర్ సార్. ఓకే, బాబాపూర్. చెప్పండి, ఇంకా చెప్పండి. అది మీ ఆ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలో కళాశ్రీ భిక్షు నాయక్ సోమ్లాల్ మొన్ననే పద్మశ్రీ వచ్చింది ఆయనకి. వాళ్ళ టీంలో నేను ఈ ఉద్యమం టైంలో పాటలు పాడడానికి వెళ్ళేవాను అనమాట. మేము రెగ్యులర్గా తెలుగు కంటే బంజారా ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం ఉద్యమం టైంలో. బంజారా పాటలు ఎక్కువ, ఎందుకంటే ఎస్టీ కదా మీరు? ఎస్టీ సార్. నాయక్ బంజారా చాలా రేరు నాయకులలో ఇట్లా ఉండడం. సో నేను మళ్ళీ 2004 నుంచి ఆల్బమ్స్లో బంజారా ఆల్బమ్స్లో పాడడం స్టార్ట్ చేశాను. అటు ఆల్బమ్ పాడడము, అటు ఉద్యమంలో, తర్వాత ఉద్యమంలో పాడినప్పుడు మనకి జాబ్ రావడం జరిగింది అనమాట. ప్రస్తుతానికైతే మనం అప్పుడప్పుడు ఆర్కెస్ట్రాలో కూడా వెళ్ళి పాటలు పాడుతుంటాను. ఏమేమి పాటలు పాడతారు? మీ స్పెషాలిటీ ఏంటి? స్పెషల్గా బంజారా సాంగ్స్, జానపదం, మన ఆర్కెస్ట్రాలో జానపద సాంగ్స్ ఎక్కువ పాడుతాను. ఎన్ని సీడీలు మీరు తీసుకొచ్చారు? బంజారాలో దాదాపు 500 పాటలు ఉన్నాయి సార్, నేను రాసి పాడినాయి. మీరు రాసి పాడినాయి అంటే మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది మీకు? యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సార్. ఓకే, ఏంటది యూట్యూబ్ ఛానల్ పేరేంటి? అది బంజారా వీడియోస్ అని ఉంటుంది. బంజారా వీడియోస్. యాదగిరి. ఏదో సంగీతం లాంటిది నేర్చుకున్నారా? సంగీతం ఏం నేర్చుకోలేదు సార్. స్వతహాగా చిన్నప్పటి నుంచి స్కూల్ టైంలోనే పాడేవాడు. అంటే ఎన్ని ప్రోగ్రామ్లు ఇచ్చుంటారు ఇప్పటికి? రెగ్యులర్గా చాలా వేదికల మీద లెక్కలేదు సార్. ఎన్నో వేదికలు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇప్పుడైతే మనం స్వరకర్త కూడా కదా? అవును సార్. అంటే రాస్తారు మీరు? రాస్తాను, ట్యూన్ చేస్తాను, పాడతాను. ఈ మధ్యలో బాగా పాపులర్ సాంగ్ బంజారాలో ఒకటి సార్. వేగిరే వేగిరే చోరా तारमय वेगिर छोरा उशती मारगले బాధల దూరా. ఈ పాట చాలా పాపులర్. అలాగే ఇంకో సాంగ్ ఉంది, రమ్మతి 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 తి మే దాడి దాడి తునే देखती थी उसे ती देखती थी मने मा परती था अरे करती थी ती 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 दई भला रमा जो उसे ती. ఈ పాట కూడా చాలా పాపులర్ సార్. మీరు ఇంకా చెప్పండి. ఇంకా బంజారాలో అలా ఇంకొక 2 పాటలు పాడండి. ఇంకోటి నా బంజారాలో చాలా బాలు ప్రసాద్ అంటే బాలు అని అందరు అంటారు, బయట ఒరిజినల్ పేరు బాలు ప్రసాద్ అనమాట. సో బాలు ప్రసాద్ అంటే బంజారాలో ఒక స్పెషల్ సాంగ్ ఏంటంటే బ్రహ్మతోన అనేది చాలా పాపులర్ సాంగ్. అదే బ్రహ్మతోన కుంకణ గడు ఏ छोरी तो तड़के माई जग जग झंकरी मार छांडी माई आजुले तू ये छोरी काई बात कर रोची ये हरी मैं एकली चुमारी आड़ी बापेरी तार जाले माई पसुकोली रे हरी. ఇది చాలా పాపులర్ సాంగ్. మీకు కొంచెం బాగా మెలోడియస్ గా ఉంటాయి. మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడుతున్నాను. మెలోడీ. ఇంకోటి ఈ బంజారా పాటలు కూడా చాలా పబ్లిక్ లో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు మంచిగా, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం నుంచి వస్తాయి కదా అవి. బాగా మంచి వైరల్ అవుతుంది. ఇంకా ఒక 2 పాటలు పాడండి మంచి. ఇంకా మా భాషలో ఇంకా పాపులర్ సాంగ్, ఎందుకంటే మీరు ఇక చెప్పండి, ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా బంజారా మీ పాటలే హైలైట్ కావాలి. రెండో పాట ఇంకోటి तो नदीटी जन्नती मारे अंकी मनींद चली रे आओ कन लागरो चरे छोरा तो ने देखी ने
పహాడీ రాజు. छोरा रे ఏ చోరా రే, ఇది నేను ట్యూన్ చేసి రీసెంట్లీ యూట్యూబ్లో కూడా మిలియన్ కొద్ది ఉంది సార్. అదే పహాడి రాగం అంటారా? పహాడి అంటే ఇది అంతా కూడా కొండ ప్రాంతాల్లోనే ఉంటారు కదా మీరు. ఆ రాగము, ఆ గాలి, ఆ వాతావరణము చాలా బాగుంటది అన్నట్టు. హెల్త్ కూడా బాగుంటది. ఆ ప్రకృతి మిత్రంగా ఉంటుంది కాబట్టి, ప్రకృతికి మిత్రులు మీరు కాబట్టి మీదంతా కూడా ప్రకృతి మిత్రత్వంగా ఉంటుంది. పాడండి, ఇంకొక 2 మంచి పాటలు పాడండి. మొన్న కూడా తెలుగులో ఒక సాంగ్ పాడాను సార్. రోజాని రూపురేఖలే అజంత ఎల్లోరాలు అమరావతి నగరిలో మురిపిస్తున్నాయే మదినే తాకేసి సొద పెడుతున్నాయే చురుకైన చూపుల దాన మెరిసే ముత్తెపు సోనా మంజుల గీతమా మంజీరనాదమా రోజాని రూపురేఖలే అజంత ఎల్లోరాలు అమరావతి నగరిలో. రీసెంట్గా ఒక ఫ్రెండ్కి యూట్యూబ్లో పాడాను సార్. అలా చాలా పాటలు ఉన్నాయి సార్. మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా పాడతారా? మీరేనా? నేనే సార్. అంటే నాన్నగారు నార్మల్గా పాడేవాడు. చిన్నప్పుడు ఆయన మేము నిద్రపోయాలంటే ఆయన ఏదో రైతు కుటుంబం, నార్మల్గా ఆయన నిద్రపోయే ముందు పాడుతూ ఉండేవాడు అనమాట. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ లైఫ్లో, మీ జీవనోపాధిలో, మీ జీవనగతిలో ఏమైనా మార్పు వచ్చిందా? చాలా మార్పులు వచ్చినాయి సార్. ఉద్యమంలో అప్పుడు కష్టపడ్డాం కాబట్టి మనకు సో ఇప్పుడు జాబ్ వచ్చి కొంచెం ఉపద్రస్తంగా రెగ్యులర్గా ఇప్పుడు ఆ పథకాలు, ఇప్పుడు మనకు 6 గ్యారంటీలు అన్నీ నడుస్తున్నాయి. ఆ ప్రచారం. మీకు ఏమైనా అవార్డ్స్ ఇచ్చాయా? బంజారాలో చాలా మంది అవార్డ్స్ ఇచ్చారు సార్. బంజారా చెప్పండి. కిషన్ నాయక్ సార్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నుంచి, అలాగే మన మహబూబ్ నగర్ నుంచి కలెక్టర్ ఆఫీస్లో మన మీ ఆరాధ్య దైవము సేవాలాల్ మహారాజ్ ఒక పాట పాడండి. నా పాటనే సార్. ఇది కూడా ప్రతి ఒక్క బంజారా ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ పాట నేనే నాతోటి పాడిస్తాను అన్నమాట. मारो भयारो घड़े चबोल ए गोर माटी बतरी आँखी खोल मारो हीरारो घड़े चबोल ए गोर माटी बतरी आँखी खोल मार गोर माटी बतरी आँखी खोल बाहर वर्षेरो सेवा खुआरो नौ गादे मजान गौदण चरारो माता सगुणिरी पहड़ी नजर लुंकड़े नयाड़ी लिदी बरोबर मचु सगुणी चिन पटणेरी करल रे भाया भकति मारी करु कचनेरी काया मतारी आनधनेरी भरु कोटड़ी तूरतन छी अणमो तूरतन छी अणमोल ये गोर माटी बतरी आँखी खोल मारो भयारो घड़रे चबोल ये गोर माटी बतरी आँखी खोल मारे गोर माटी बतरी आँखी खोल. పాట మీనింగ్ ఏంటంటే సార్, మనకు ఇప్పుడిప్పుడే శివలాల్ గురించి అందరికి తెలుస్తుంది. ఇప్పుడన్నా కళ్ళు తెరవండి, గోర్మాటి అంటే బంజారా వాళ్ళు అందరూ. సో మీ సేవాలాల్ మహారాజ్ కు జై చెప్తూ మీకు ఇప్పుడు ఉండే ఈ యూత్ కు మీరు అంటే మీరే యూత్ ఐకాన్, మీరు మీ నాయక్స్ కానీ మీ ఎస్టీలకు కానీ మీరు కూడా వేరే మంది ఇంకా మంచి కళాకారులు వృద్ధిలోకి రావాలని మీ వంతు ప్రయత్నంగా మీరు ఏం చెప్తారు? ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీ వాళ్ళకి, లేకపోతే ఏమైనా చేస్తారా, లేకపోతే ఏదైనా చెప్పండి వాళ్ళకి. మా చాలా మంది ఈ మధ్యలో కూడా ఆల్రెడీ చాలా మంది వచ్చారు, పాడుతున్నారు. అవును సార్, చాలా సూపర్ సింగర్. ఓకే చెప్పండి. సో చాలా మంది మన బంజారాలో చాలా మంది వస్తున్నారు. చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు నేనైతే ఓపెన్ గా
హార్ట్ఫుల్గా సజెషన్ ఇస్తుంటాను అనమాట. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా కొంచెం సంగీతం కూడా నేర్చుకోమని చెప్పండి. పోటీ ప్రపంచంలో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. పోటీ ప్రపంచంలో మీరు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సంగీతం నేర్చుకుంటేనే బాగుంటుంది. కొంచెం సంగీతం నేర్చుకోకపోతే బేసిక్స్ ఉంటేనే బెటర్, లేకపోతే పాడలేరు. సో వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకోవచ్చు, కానీ వేరే వాళ్ళు పిలిచినప్పుడు పాడించడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చాలా మంది అబ్బాయిలు ఇప్పుడు నేను నా సజెషన్ తోటి చాలా మంది పాడుతున్నారు. సో వాళ్ళు నేను చెప్పినట్టు విని బాగానే పాటలు పాడుతున్నారు. మీకు అయితే మీరు టైం కేటాయించి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఒక్క నిమిషం, మన ప్రేక్షకులకు మీకు ఎవరైనా అవసరం ఉంటే, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకు హెల్ప్ చేయండి, మీ నెంబర్ చెప్పండి. తప్పకుండా సార్. పాటల ప్రకారంగా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఏదైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9912018595. వాళ్ళు ఒకసారి 9912018595. మీ ఈమెయిల్ ఏమైనా ఉందా మీకు? అవును సార్, baluprasadrathod@gmail.com. మళ్ళీ ఒకసారి baluprasadrathod@gmail.com. అన్ని స్మాల్ లెటర్స్? అన్ని స్మాల్ లెటర్స్. సో ఫ్రెండ్స్, వీరు ఆ ఎస్టీ నాయక్స్, రాథోడ్స్ అలాంటి ఆర్టిస్ట్, అలాంటి కమ్యూనిటీలో చాలా టాప్ సింగరు, మన గవర్నమెంట్ ఎంప్లాయీ, TSS. సో మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే వీరికి మనము జేజేలు పలుకుతూ క్లాప్స్ కొడదాము. అండ్ మీరు కూడా ఈ వీడియోను లైక్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా అవసరం ఉంటే వారు హెల్ప్ చేస్తారు, మీరు ఫోన్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సైనింగ్ ఆఫ్ యువర్ రఘునందన్. థ్యాంక్ యూ. షార్ట్ కట్.